హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించిన నైరుతి రుతుపవనాలు. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే తెలంగాణ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఈ నైరుతి రుతుపవనాల ప్రభావంతో మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, మేడ్చల్, యాదాద్రి, భువనగిరి, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, హైదరాబాద్ నగర ప్రాంతంలో అతి భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా నాంపల్లి, కోటి, హిమాయత్ నగర్, హైదరాబాద్, రామనంతపూర్, చార్మినార్, మెలక్పేట, దిల్సుఖ్ నగర్, అంబర్పేట్, సైనిక్పురి, ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు రానున్నటువంటి 24 గంటల పాటు కురుస్తాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో అత్తాపూర్, చేవెళ్ల, సంగారెడ్డి, రంగారెడ్డి ప్రాంతాల్లో కూడా అత్యధికంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ఆ తరువాత మధ్యాహ్నం గుంటూరు, కృష్ణా, కోనసీమ జిల్లాల్లో ఈ రోజు ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ రేపటి నుంచి నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతాయి. రాయలసీమకు ఆల్రెడీ నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో రాయలసీమ వ్యాప్తంగా ఈ రోజు రాత్రి నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.